రజకుల ఐక్యత, 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 రజకుల ఐక్యత. రజకులకి ఇచ్చిన దోపికను అన్యాయకరంతా కాకుండా ఉండాలంటే రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. రజక సంఘం ప్రెసిడెంట్ పొట్టిపాటి బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేయడం జరిగింది. కిరణ్, మాకు రజకులకి ఇచ్చినటువంటి దోబిఘాటను 20-30 ఏళ్ల కిందట ఇచ్చిన దోబిఘాటను ఇక్కడ కొంతమంది గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు మా దోబిఘాటకు గేటుకు బీగం వేయడం జరిగింది. మా రజకులు దోబిఘాటలో బట్టలు ఉతకకుండా లాక్ చేయడం జరిగింది. జీవనోపాధి కోసం ఇచ్చిన దోబిఘాటను అక్రమార్జన భూ కబ్జా జరుగుతుంది. కావున మీరు మా జీవనోపాధికి ఇచ్చిన దోబిఘాటను అక్రమం అన్యాయకాంతరం కాకుండా మీరందరూ మాకు సపోర్ట్ చేయండి అనే విషయం అడిగేసరికి నేను కూడా వెంటనే స్పందించి తప్పకుండా రజకులకు బీసీ వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తప్పకుండా నేను వస్తాను. మీకు అండగా న్యాయపరమైన సమస్యను మనము ఖచ్చితంగా మా బీజేపీ పార్టీ తరఫున పోరాడుతుంది అని వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రజకులు బట్టలు ఉతకడానికి వచ్చిన వాళ్లకు బట్టలు ఉతకోకుండా గేటుకు బిగాలు వేయడం జరిగింది. ఇది అన్యాయం, అక్రమం, హేమమైన చర్య. ఇలాంటి వాటిని మన నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎటువంటి పరిస్థితిలో రజకులకు అన్యాయం జరుగుతుంటే ఉపేక్షించేది లేదు, ప్రోత్సహించరు కూడా. మన పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి రజక సమస్య ఒకటి తీసుకొని వెళ్ళింటే, రీసెంట్గా మీటర్ సమస్యను తీసుకెళ్తే వెంటనే వాళ్ళ సమస్యను రజకులది పరిష్కారం చేయండి అని మున్సిపల్ కమిషనర్ వారికి వెంటనే చెప్పి మీటర్ కూడా రీసెంట్గా ఇప్పించడం జరిగింది. బట్ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వీళ్ళు రజకులు బట్టలు ఉతుక్కోకుండా ఏ పని నీటుగా చేసుకోకుండా ఈ గేటుకు బీగాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ దోబిఘాటకు రజకులకు ఇచ్చిన స్థలాన్ని గేటు వేయడానికి ఈ గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు ఎవరు, ఎందుకు గేటుకు బీగాలేశారు, ఎందుకు ఇది ఆక్యుపై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? రజకులకు జీవనోపాధి కొరకై ఇచ్చిన స్థలాన్ని గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు ఇది గేటు వేసి అన్యాక్రాంతం చేయడానికి, భూ కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మా సంఘం వాళ్ళు వీళ్ళు ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాకు విన్నపించడం జరిగింది. న్యాయమైన పోరాటం కోసం బీజేపీ ఎప్పుడూ ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ విషయం పైన మన ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు తక్షణం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపిస్తున్నాము. మన ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ విషయాన్ని మా బీజేపీ పార్టీ తరఫున తీసుకొని వెళ్ళడానికి మా జిల్లా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము. ఎమ్మెల్యే గారు మాకు ఈ రజకులకు న్యాయం చేస్తారని నేను తప్పకుండా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడానికి వెనకాడము. రజకుల తరపున, వాళ్ళ న్యాయమైన సమస్య తరపున బీజేపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. కంటిన్యూషన్ వాళ్ళు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా బీజేపీ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ప్రొద్దుటూరులో 2003వ సంవత్సరంలో ఇక్కడ ఒక దోబిఖానా అనేది గవర్నమెంట్ వారి ద్వారా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంటు బిల్లు కూడా మున్సిపాలిటీ వారే పే చేస్తున్నారు. ఆ విధంగా గవర్నమెంట్ అధికారులు రజకులకు సహకారం చేస్తున్నారు. కానీ ఈ 2003 తర్వాత వచ్చినటువంటి ఇక్కడ ఒక గ్రీన్లాండ్ అనేటువంటి వెంచర్ వాళ్ళు రజకులను ఇక్కడికి లోపలికి పోకుండా వాళ్ళ సొంత బిగాలు వేసుకొని సుమారుగా ఎకరా పైన ఉన్నటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నము చేస్తున్నట్లుగా ఇక్కడ కనబస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దోబిఖానాను రక్షణ పరచుకోవడం కోసం ఫెన్సింగ్ తేవడం జరిగింది. దాన్ని రక్షణ పరుచుకొని అక్కడ ఉన్నటువంటి రజకులకు వారికి ఫారెస్ట్ లో ఉన్నటువంటి మృగాలు ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని ఫెన్సింగ్ వేసుకునేటువంటి క్రమంలో
వాళ్ళు పూర్తిగా వాళ్ళ కిందికి దాన్ని మలుచుకునే ప్రయత్నంలో వాళ్ళే మేము వేసుకున్నటువంటి రజకులు ఎవరైతే దోబీఖానాలోకి వెళ్తారో వాళ్ళు వేసుకున్న బీగంపై అక్రమంగా బీగం వేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్లేస్ను పూర్తిగా వాళ్ళ గ్రీన్ ల్యాండ్లోకి కలుపుకునే ప్రయత్నమే చేస్తున్నారని. ఎందుకంటే రజకులు సపరేట్గా ఫెన్సింగ్ తెచ్చుకునే దానికి అడ్డుపడుతున్నారు. ఇప్పుడు బీగాలు వేసి వాళ్ళ కమ్యూనిటీలోంచి ఉన్నటువంటి రాష్ట్రాల్లో పంపించకుండా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కిరాతకమైనటువంటి చర్యే. ఎందుకంటే ఈ కమ్యూనిటీలో వాళ్ళు వేసుకున్న వెంచర్లో దాన్ని భూస్థాపితం చేసి కలుపుకునే ప్రయత్నమే, అంతకు మించి వేరేదేం లేదు. కాబట్టి దీన్ని పెద్దల దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి దోబీఖానాలో కుల వృత్తి చేసుకునేటువంటి రజకులకు న్యాయం జరిగేంత వరకు ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ తోడు నీడగా ఉంటుందని ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. వెంటనే ఈ సమస్యను మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకుపోయి దీని యొక్క పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ తోడు నీడగా రజకులకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం.